కర్నూలు జిల్లా ఊర్కొండపేటలో మహిళ అత్యాచార కేసు వివరాలను ఎస్పీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు. 27 ఏళ్ల మహిళను 7 నిందితులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారని తెలిపారు. సీసీ ఫుటేజీలు, ఆధారాలు, ఐటీ సెల్ సహకారంతో నిందితులను గుర్తించామని చెప్పారు. నిందితులు ఊర్కొండపేటకు చెందిన 20 నుంచి 28 ఏళ్లలోపు యువకులని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి రాత్రి 9 గంటలకు ఆలయానికి మహిళ వచ్చిందని అన్నారు. రాత్రి నిద్ర చేసేందుకు అక్కడే ఉన్న మహిళ రాత్రి 11 గంటల సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు పక్కనే ఉన్న చెట్టు దగ్గరకు వెళ్లిందని తెలిపారు. అక్కడికి చేరుకున్న నిందితులు మహిళను బెదిరించి అత్యాచారం చేశారని చెప్పారు. బాధితురాలి ఫోటోలు తీసి విషయం ఎవరికైనా చెబితే వాటిని బయటపెడతామని హెచ్చరించారని అన్నారు. నిందితుల్ని జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత మళ్లీ పోలీస్ కస్టడీ కోరతామని కూడా ఎస్పీ తెలిపారు. నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఊర్కొండ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఈ గత సాటర్డే 29 మార్చ్ 2025 లో ఒకటి సీరియస్ హీనియస్ గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ గ్యాంగ్ రేప్ సెక్షన్ ప్లస్ డకెతి సెక్షన్ కూడా పెట్టాము. ఈ అక్యూజ్ అందరూ 20 to 28 ఏజ్ మధ్యలో ఉన్నారు. వాళ్ళు దీంట్లో అవుట్ ఆఫ్ 7 2 persons మ్యారీడ్ ఉన్నారు, మిగతా 5 persons అన్మ్యారీడ్ ఉన్నారు. ఈ అందరూ ఊర్కొండపేట లోకల్ వాళ్ళు ఉన్నారు. పాకులు అంజనీయులు ఏజ్ 25 years, తర్వాత సాదిక్ బాబా ఏజ్ 28 years, వల్గుదాస్ మనీ, తర్వాత కార్తీక్ ఏజ్ 20 years, మట్టా మహేష్ 28 years, హరీష్ గౌడ్ 23 years అండ్ మట్టా అంజనీయులు 24 years. ఈ అందరూ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. అది ఊర్కొండ ప్రాంతం నుంచి.